మన ఆంధ్ర రాష్ట్రాలలో పుట్టిన వాళ్ళకి ఒక గొప్ప అదృష్టం ఏంటో తెలుసా? మనకి దగ్గరలోనే పంచారామ క్షేత్రాలు ఉండడం. పంచారామాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పురాతనమైన శివక్షేత్రాలు. వీటి పుట్టుక వెనుక స్కంద పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి తన కంఠంలో ఆత్మలింగాన్ని ధరించే వరం పొందుతాడు. ఆత్మలింగం ఉన్నందున తారకాసురుడు తననెవరూ ఏమీ చేయలేరని దేవతలని మనుషులని ముప్పు తిప్పలు పెట్టేవాడు. అయితే దేవతలు శ్రీహరిని ప్రార్థించక కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించినప్పుడు పగిలిన శివలింగం 5 ముక్కలై ఈ 5 క్షేత్రాల దగ్గర పడిందని నమ్మకం. ప్రతి క్షేత్రంలోనూ స్వయంభూ శివలింగం కొలువై ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్పుకుంటే అమారామం, ద్రాక్షారామం, కుమార భీమారామం, క్షీరారామం, సోమారామం. మొదటిది అమారామం, అమరావతి, గుంటూరు జిల్లా. ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు. కృష్ణా నదీ తీరాన వెలిసిన ఈ శివలింగం 15 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవది ద్రాక్షారామం. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని కొలుస్తారు. ఇక్కడ శివలింగం సుమారు 60 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని విశిష్టత ఏంటంటే ఇది రంగులు మారుతూ ఉంటుంది. పక్కనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఒకే చోట శివశక్తి ఉండడం చాలా అరుదు. మూడవది కుమార భీమారామం. ఇక్కడ స్వామిని కుమార భీమేశ్వరుడు అని పిలుస్తారు. ఎందుకంటే కుమారస్వామి స్వయంగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తాయి. నాలుగవది క్షీరారామం. ఇక్కడ కొలువైన స్వామిని క్షీర రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. పైగా 9 అంతస్తుల గోపురం. సాక్షాత్ శ్రీరాముడే ఇక్కడ పూజ చేశారని చెప్తారు. చివరిది సోమారామం. ఈ క్షేత్రం విశిష్టత ఏంటంటే ఇక్కడ లింగం రంగులు మారుతూ ఉంటుంది. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకి గోధుమ రంగులో మారుతుంది. ఇవి అన్ని గోదావరి చుట్టుపక్కలే ఉండడం వల్ల ఒక్క ట్రిప్ లోనే అన్ని కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు కలిసి ఉన్న క్షేత్రాలు ఏంటో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు నేను చెప్పింది నచ్చినట్టయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు.